వెల్కమ్ టు హెల్దీ కిడ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఏసీ వర్క్ షీట్స్ అండి. ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. మా పిల్లలకి నేను చేయించాను. ఇవి చాలా యూజ్ అయ్యాయి మాకు. అందుకని ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని. దీంట్లో మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఉంటాయి. ఇది నేను ఓపెన్ చేసే బుక్ మ్యాథ్స్ బుక్ అనమాట. ఈ మ్యాథ్స్లో ఏంటంటే అన్ని నెంబర్స్, ఫిల్లింగ్ నెంబర్స్, మిస్సింగ్ నెంబర్స్ ఇట్లా అన్నీ ఉంటాయండి. మంచి యాక్టివిటీ బుక్ అండి. ఇది పిల్లలకు బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కటి నేను ఎవ్రీ పేజ్ మీకు చూపిస్తాను. ఇట్లా అన్నీ చేయించానండి. చాలా యూజ్ అయ్యాయి అన్నమాట. కౌంట్ అండ్ మ్యాచ్ అనమాట. మిస్సింగ్ నెంబర్స్ ఎలా ట్రేస్ చేయాలి, నెంబర్స్ ఎలా రాయాలి, ఈ బుక్స్ ద్వారా బాగా యూజ్ అవుతాయండి పిల్లలకి. నెంబర్స్ని ఐడెంటిఫై చేయటం, నెక్స్ట్ నెంబర్ నేర్చుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఈ బుక్స్ బాగా యూజ్ అయ్యాయి మాకు. అందుకని జస్ట్ నేను ఒక వ్లాగ్ చేద్దాం దీని గురించి అని చెప్పి చేస్తున్నాను. నాది ఏదైనా వ్లాగ్ యూజ్ఫుల్గానే ఉంటుంది. ఇదంతా మ్యాథ్స్ బుక్ అనమాట. మ్యాథమెటిక్స్ ఎల్కేజీ వర్క్ షీట్స్ అనమాట. ఇవి అమెజాన్లో తీసుకున్నాను నేను. దీనిలో యూకేజీ కూడా ఉన్నాయండి. అవి కూడా నేను చూపిస్తాను. అవి కూడా చేయించాను మా బాబు చేత. ఇది ఇలా చేయడం, ఈ ట్రేస్ చేయడం వల్ల ఏంటంటే నెంబర్ రాయటం కూడా బాగా వస్తుంది వాళ్ళకి. రిటర్న్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇట్లా అన్ని యాక్టివిటీస్ అండి. పిల్లలు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. ఇవి కౌంటింగ్ అనమాట. ఈ కౌంటింగ్ నేర్పించడం వల్ల నెక్స్ట్ ఎడిషన్స్ కూడా మనం ఈజీగా నేర్పించగలము. సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. అందుకని చేస్తున్నాను అనమాట. ఇది నేను దాదాపుగా ఇవి ఈచ్ బుక్ వచ్చేసేసరికి 40 పేజెస్ మినిమం ఉంటాయండి. 40, 75 to 80 అట్లా అప్ టు ఉంటాయండి. ఇంగ్లీష్ బుక్ ఎక్కువగా ఉంటుంది కంటెంట్ అన్నిట్లో కన్నా. లెటర్స్ అండి, సౌండ్, యాపిల్ సౌండ్ అనమాట. ఫొనెటిక్స్ అన్నీ బాగా వస్తాయన్నమాట. లెటర్ ఎలా రాయాలి, లెటర్ సౌండ్ ఎలా పలకాలి అనేది కూడా బాగా యూజ్ అవుతుంది. ఫొనెటిక్స్ కూడా బాగా పిల్లలకి సౌండ్స్ బాగా అర్థమవుతాయి. మాట్లాడటానికి కానీ, ఒక వర్డ్ని చెప్పడానికి కానీ చాలా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ప్రతిదీ యాక్టివిటీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చూసిన బుక్స్ అన్నిట్లో ఈ బుక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. వీళ్ళ బుక్స్ చాలా ఉన్నాయి అమెజాన్లో. నేను అమెజాన్లోనే చూస్ చేస్తాను. ఇదంతా ఎల్కేజీ బుక్ అన్నమాట. చూడండి, ఎవ్రీ బుక్ కూడా చాలా యాక్టివిటీ అనేది చాలా నీట్గానే బాగా మెన్షన్ చేస్తారు. పిల్లలు ఇంట్రెస్ట్గా వస్తారు. ముందు అసలు రాయటానికి కానీ, చదవడానికి కానీ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. స్కూల్ బుక్స్లో ఏంటంటే కాపీ రైట్స్ అని చాలా రకాలుగా ఇస్తారు. ఇలా అయితే పిల్లలు ఇంకా చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 3 word లెటర్స్, 2 word లెటర్స్ అవి ఎలా రాయాలి, రైటింగ్ కూడా బాగుంటుందండి. ఇలా లైన్స్ మీద ఎట్లా మెన్షన్ చేయాలనేది వాళ్ళు ఈజీగా రాయగలరు అనమాట. మిస్సింగ్ లెటర్స్, మిస్సింగ్ సెంటెన్స్లో మిస్సింగ్ అనమాట. ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ బుక్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అనమాట. జనరల్ నాలెడ్జ్ కూడా నేను చూపిస్తాను. దీంట్లో హిందీ బుక్ కూడా ఉందండి యూకేజీకి. దీంట్లో కూడా ఉంటుంది హిందీ. నేను చేయలేదన్నమాట అప్పుడే, ఎందుకని యూకేజీలో చేశానండి. యూకేజీ బుక్స్లో చేశాను. ఆ బుక్లో మీకు హిందీ కూడా చూపిస్తాను. ఇది జనరల్ నాలెడ్జ్ అండి. జనరల్ నాలెడ్జ్ కూడా యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ ఏంటి, ఇవన్నీ ఇంకా చాలా కంటెంట్ అనేది చాలా బాగుంటుందండి. జనరల్ నాలెడ్జ్ కూడా మ్యాచింగ్ అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, మనం థింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కూడా. బర్డ్స్ ఐడెంటిఫికేషన్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది టీచర్స్ ఏం చెప్తారు, డాక్టర్స్ ఎక్కడ ఉంటారు, హాస్పిటల్ ఉంటారు, అట్లాంటివి కూడా కొన్ని మ్యాచింగ్ చాలా బాగుంటాయండి. ఇట్లా అంత ప్రాక్టికల్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.